ఏ యజ్దాన్ బాగున్నావా? బాగున్నావా? ఇక్కడేం చేస్తున్నావు? ఏదో జస్ట్ ఇలాగే. జాబ్ ఏమైనా చేసుకున్నావా? చూసుకోవాలి. సిటీకి వచ్చాయి, నేను చూసుకుంటా. నువ్వు ఫస్ట్ గురించి మింగేస్తే బాగుంటుంది. Hello. Yeah. Yes. మే ఐ కమ్ ఇన్ సార్? Please come in. Have a seat, please. థ్యాంక్ యూ సార్. సార్ ఇంటర్వ్యూ ఓన్లీ ఫార్మాలిటీకే సార్, జాబ్ మాత్రం మన క్యాండిడేట్కే. నా అమౌంట్ ఓకే సార్. So, okay, Zan. Why is Earth revolving around the sun? అర్థ Oh, you don't know English? English రాదా? భూమి సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఆకర్షణ శక్తి సార్. సార్ అది ఆకర్షణ. సర్లే వదిలే. ఇంకో క్వశ్చన్ రేపు ముస్లిం హిందూస్ గొడవలు ఎందుకున్నాయి? ఎందుకున్నాయి? ఓకే దెన్ యూ మే లీవ్. సార్ ఇంటర్వ్యూ అయిపోయింది. లాస్ట్ క్యాండిడేట్ కూడా పోతున్నాడు సార్. సార్ జాబ్ మన క్యాండిడేట్కే ష్యూర్ సార్. సార్ మ్యాచ్ ఫిక్స్ అయింది తెలిసి కూడా ఎందుకు సార్ బెట్టింగ్కి పిలిచారు? ఏంది గొడవ? సార్ ఎందుకు సార్ మా టైంతో కాన్ఫిడెన్స్ ఆడుకుంటారు? మీకు మీ క్యాండిడేట్ కావాలనుకుంటే వాడినే పిలిచి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చుకోవచ్చు కదా. మాకెందుకు దవడాల ఇంటర్వ్యూ? అవును, మ్యాచ్ ఫిక్స్ అయింది. నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు మ్యాచ్ ఫిక్స్ చేయించుకో. సార్ అదే డబ్బు నా దగ్గర ఉంటే ఇక్కడికి ఇంటర్వ్యూకి ఎందుకు వస్తాను సార్? ఓ పూర్ ఫెలోనా. పుట్టుక చావు అనేది నీ చేతుల్లో, నా చేతుల్లో, చివరికి ఆ కెమెరా పట్టుకునే వాడి చేతుల్లో కూడా ఉండదు. కానీ దానికి మధ్య జరిగే జీవితం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. డబ్బులు లేని వాడివి నువ్వేం సాధించగలుగుతావు? దేవుడు మనకి చేతులు చీడితే జమీన్ కో నికాలే హబ్ నిక్సేకి రోటీ అన్నాడు సార్. కానీ మీలాంటి కోటీశ్వరులు మాలాంటి పేదవాళ్ళ కడుపులో రోటీ కూడా తీసుకుంటున్నారు సార్. మీకు సాధ్యపడితేనే కానీ మీకు సాధ్యపడితే మా పేదవాళ్ళ ఆత్మని కూడా తీసి అమ్ముకుంటారు సార్. మా రక్తం తాగుతున్నారు సార్. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళ భుజాల మీదే ఈ దేశం నడుస్తుంది అనుకుంటున్నావు? మీలాది లక్షలాది కోట్లాది పేదవాళ్ళని పాలించడానికి నీలాంటి కోటీశ్వరుడు ఒకడు ఉంటాడు. అందుకే ఒప్పుకో, మాలాంటి కోటీశ్వరుడు లేనిది ఇది సాధ్యపడదు. సాధ్యపడదా? ఎందుకు సాధ్యపడదు సార్? ఎప్పుడైనా ధనవంతుడు దేశం కోసం చావడం చూసారా? దేశం కాదు కదా, ఈ లోకం మొత్తం మాలాంటి పేదవాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే తాజ్మహల్ దగ్గర నుంచి చిన్న గుడిసె వరకు మాలాంటి పేదవాడు వాడి భుజాల మీద ఇటుక మోసి కట్టిందే. మీలాంటి వాళ్ళు ఏదైనా చేశారంటే కరప్షన్, ఏదైనా కట్టారంటే కరప్షన్ అనే మేడ పడిపోకుండా గట్టి బేస్మెంట్. ఒకడు 100 రూపాయలు ఇచ్చి ఓటు వేయించుకుంటాడు, ఒకడు 1000 రూపాయలు ఇచ్చి ఫైల్ పాస్ చేయించుకుంటాడు, ఒకడు 10,000 ఇచ్చి ఎగ్జామ్ పాస్ చేయించుకుంటాడు, లక్షలు కోట్లు టెండర్లు వేయించి టెండర్లు పాస్ చేయించుకుంటారు. దీనమ్మ జీవితం. నేను చెప్పేది ఏమంటే ముందు ఇలాంటి వారిని ఫెయిల్ చేయండి, అప్పుడే దేశం పాస్ అవుతుంది. ఏంద్రా ఎక్కువ చేస్తున్నావు? రాగి నోట్ జరేసుకున్నావు అనుకో, చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా. డిస్లైక్ అవర్ వీడియో, కామెంట్ అవర్ వీడియో, సబ్స్క్రైబ్ అవర్ వీడియో. కింద ఫ్రెండ్ ఉంటుంది, దానికి క్లిక్ కొట్టండి.